వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బుడ్డా సత్యనారాయణ, నేలపాటి రామారావు, పాషం అశోక్ గౌడ్ల ఆధ్వర్యంలో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు, రోగులకు, చిన్నారులకు పళ్లు, బ్రెడ్లు, ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలను కాంగ్రెస్ నేతలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్కెట్ డైరెక్టర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు చనిపోతుంటే సోనియా గాంధీ చలించిపోయి డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని తెలిపారు. తెలంగాణ ప్రజలంతా సోనియా గాంధీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకొని పోతుందని తెలిపారు. లోటు బడ్జెట్ ఉన్న 6 గ్యారంటీ కార్డులను దశల వారీగా అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. దేశంలోనే ఒకేసారి రైతులు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరసింహ యాదవ్, డీసీసీ అధికార ప్రతినిధి బొంగు వెంకటేష్ గౌడ్, సుధాకర్ గౌడ్, చర్ల రమేష్, ఎర్రబెల్లి ప్రగతి, భుజంగారెడ్డి, పద్మారెడ్డి, మధు, జాల, వెంకటరెడ్డి, సురేంద్ర, వినేష్ రెడ్డి, ప్రశాంత్, సుధీర్, రత్న, లావణ్య, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏఐసిసి అగ్రనేత, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అమ్మ సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎల్బీనగర్లో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వనస్థలపురంలో ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లందరికీ కూడా బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమము హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రామారావు అన్న గారు కానీ, అశోక్ అన్న గారు కానీ, మరి నా ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి అందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైన విషయము. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు ఎన్నికల ముందు ఏదైతే 6 గ్యారెంటీల పథకాన్ని ప్రవేశపెట్టిందో మరి ఈనాడు మరి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయిన సందర్భంగా ఈ 6 గ్యారెంటీల్లో కూడా పూర్తిగా కూడా ప్రజాప్రభుత్వము ప్రజలకు చేరువై మరి 6 గ్యారెంటీలు కూడా ఇవాళ ఒకటొకటిగా తీరుస్తూ ఉన్నాం. మరి ఏకకాలంలో రైతుల రుణమాఫీ మరి ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో కూడా ఎక్కడ కూడా ఈ యొక్క రైతు రుణమాఫీ చేయలేని పరిస్థితి ఇలా తెలంగాణ ప్రభుత్వంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో రుణమాఫీ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ మధ్య కాలంలో నిన్న ఎల్బీనగర్లో ఒక మీటింగ్ జరిగింది బీజేపీ వాళ్ళది. 6 గ్యారెంటీలు 66 అబద్ధాలు అని చెప్పేసి ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కనీసం 2000 మంది కూడా లేని పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తూ ఉంది. ప్రజల్లోకి ప్రజా అవసరాలు వాళ్ళకి ఏం కావాలని చెప్పేసి ఆ విధంగా ఇలా ముందుకు పోతా ఉంది. అలాగే గ్యాస్ కనెక్షన్లో కానీ 500 రూపాయలకు మరి గ్యాస్ సబ్సిడీ ఇస్తూ ఉన్నాం. అలాగే మరి ఎవరైతే ఆరోగ్యశ్రీ పథకం కింద 5 లక్షలున్న ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలు చేయడం జరిగింది. అలాగే 200 యూనిట్ల లోపు కరెంటు ఉన్నా కానీ 200 యూనిట్ల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఉచిత కరెంటు ఇవ్వడం జరిగిందని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఇలా ప్రజల వద్దకు మా పాలన నడుస్తూ ఉంది. ఇలా మహాలక్ష్మి పథకం పేరు మీద బస్సు ఫ్రీ కార్యక్రమం కూడా మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం సక్సెస్ అయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నమస్తే తెలియపరుస్తా ఉన్నాను. అమ్మ సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఈరోజు వనస్థలిపురంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో మదియాస్ గౌడ్ గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా సత్తన్న రామన్న మేమందరం కలిసి ఈ కార్యక్రమం పండ్లు వంచే కార్యక్రమం, గరీబులకు పండ్లు వంచే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సోనియా గాంధీకి 100 ఏళ్ళు ఆరోగ్యాలతో బతకాలని, ఆమె ఆశీస్సులు ఈ రాష్ట్రంపై ఉండాలని అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను మదయాస్కన్న గారి నాయకత్వంలో ఈ వనస్థలిపురం నియోజకవర్గంలో, ఈ ఎల్బీనగర్ నియోజకవర్గంలో మదయాస్కన్న గారి నాయకత్వంలో అనేకమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోవడానికి అందరూ కూడా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు, గ్యాస్ కానీ, బస్సు కానీ, ఉచిత కరెంటు కానీ, మిగతా రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ మెల్లమెల్లగా ఒక్కొక్కటి తీసుకుంటూ జనంలోకి పోతున్న ప్రభుత్వానికి ఆశీర్వాదాలు ఉంటాయని, ప్రజల ఆశీర్వాదాలు ఉంచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై సోనియా గాంధీ. ఈరోజు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మధు యాష్కి అన్న గారి పిలుపు మేరకు ఇక్కడ ఉన్న దవాఖానాలో పండ్లు, బ్రెడ్స్ అన్నీ పంచడం జరిగింది.
ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్ పుట్ల నరసింహ యాదవ్ గారు మరియు అశోక్ అన్న గారు మార్కెటింగ్ డైరెక్టర్, సత్యనారాయణ గారు ఈరోజు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు, ఎల్బీ నగర్ ప్రజాప్రతినిధులంతా ఇక్కడ పాల్గొనడం జరిగింది. సాయంత్రం జరిగే కార్యక్రమానికి మేమందరం అక్కడ పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాం. ప్రధాని పదవిని త్యాగం చేసిన త్యాగశీలి సోనియా గాంధీ. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఈరోజు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం ప్రభుత్వ దవాఖానాల్లో ఆమె జన్మదినం పురస్కరించుకొని ఈరోజు పేదలైనటువంటి ఆసుపత్రికి వచ్చే వారందరికీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో రామారావు గారు కానీ, సత్యనారాయణ కానీ, అశోక్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం రావడానికి 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేర్చినటువంటి తల్లి సోనియా గాంధీ. 1200 మంది విద్యార్థులు చనిపోతే వాళ్ళ ప్రాణ త్యాగాలను ఆమె దగ్గరుండి చూసి ఇక పైన తెలంగాణలో చావులుండొద్దు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందని చెప్పేసి డిసెంబర్ 9న చిదంబరం ప్రకటనతోటి తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రజాపాలన దిశగా అడుగులు వేసినటువంటి సందర్భంలో ప్రగతి భవన్ గోడలను బద్దలు కొట్టి మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ గా నామకారం చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రజాపాలన దిశగా రాష్ట్రంలో రైతులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఈరోజు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు పండ్ల కంపెనీ చేయడము, అదేవిధంగా సాయంత్రము సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ప్రజలందరూ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మదియాష్ ఖన్నా నాయకత్వంలో చాలా మంది ఈ నియోజకవర్గం నుంచి బయలుదేరవలసిన అవసరం ఉన్నది. ఒక డీసీసీ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది పాలనలో ప్రతిపక్ష నాయకుల చెమటలు పట్టించినటువంటి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నా ఉన్నాను. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని పళ్ళు పంపిణీ కార్యక్రమం, బ్రెడ్లు, ఇతరత్ర వస్తువులు ఇచ్చి పంపిణీ చేసిన కార్యక్రమం ముగిసింది. దీనికి అందరూ ఉత్సాహంగా ప్రజలు పాల్గొని రోగులకు పండ్లు ఇచ్చాము. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి సోనియా గాంధీ తెలంగాణ దేవతగా రాష్ట్ర ప్రజలంతా ఈరోజు జరుపుకుంటా ఉంటారు. ఈరోజు ఉత్సవాలు బ్రహ్మాండంగా తెలంగాణలో వాడవాడలా రెపరెపలాడుతుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అన్ని తూచా తప్పకుండా 1 by 1 అన్ని ఒక్కొక్కటి ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉన్న సోనియా గాంధీ ఏదైతే తెలంగాణ ఇస్తానని చెప్పిందో సేమ్ రేవంత్ రెడ్డి గారు కూడా అదే వాగ్దానాలు ఇచ్చి అన్ని ఒక్కొక్కటి నెరవేరుస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఒక గిఫ్ట్ గా భావించి తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు ఇచ్చింది ప్రజలకు. మనం అదొక్కటి గుర్తుపెట్టుకొని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం అందరం సంపూర్ణంగా బలపరచాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.